మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందని, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. విధానం అలవర్చుకోవాలని నా యొక్క పోయినసారి కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అనిపిస్తుంది? ఓటేసి ఎమ్మెల్యే ఎలక్షన్ చేశారు కదా, ఈ ఎలక్షన్లో చేంజ్ ఉంటుంది. అప్పుడు ఓన్లీ ఇది ఉండే, ఇప్పుడు 3 పార్టీలలో ఉంటుంది. బీజేపీ చాలా పుంజుకున్నది నా అభిప్రాయం ప్రకారం. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎక్కువ మటుకు పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయి చాలా మటుకు అయితే ఈ విధంగా ప్రజల్లో ఏమొచ్చిందంటే, ఇది పార్లమెంట్ ఎన్నికలు మోడీకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్కి సంబంధించింది కాదు. కాబట్టి కేంద్రంలో మరోసారి మోడీ ఉండాలనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది. ఆ విధంగా బీజేపీ సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉందని నా అభిప్రాయం. మీ సొంత గ్రామంలో ఈ వృద్ధాప్యంలో మీరు వచ్చి ఓటేయడానికి ఎలా అనుభూతి అనిపిస్తుంది? మా ఊరు నేను ఓటేయకపోతే బాగుండదు కదా. నాకు ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ఓటింగ్ నా కొరకు ఓటు చేసినప్పుడు నేనే ఓటింగ్కు రాకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి. చేతనైనంత మట్టుకు వచ్చి ఓటేయాలి. ఒకవేళ వీలు కాకపోతే వీల్ చైర్ అరేంజ్మెంట్ ఉన్నది అన్నారు కదా, అది చేస్తారు. అది కానప్పుడు సరే, సహకరించిన రోజులు రావడం, ఓటింగ్లో పాల్గొనడం మన విధి, మన ధర్మం. దీన్ని బట్టి ఏముద్దేశం?